మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక చిన్న ట్రిగర్ వల్ల ఎందుకు మనం అంత డిస్టర్బ్ అవుతామని? యాంగర్, సాడ్నెస్, స్ట్రెస్ ఎంత పవర్ ఉన్నా ఒక్క మూమెంట్తో కంట్రోల్ మిస్ అవుతాం. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామని కొన్ని డేస్ వరకు సాడ్గా ఉంటాం. స్మాల్ ఫైట్ వల్ల చాలా కోపం వస్తుంది. డెడ్లైన్స్ వల్ల స్ట్రెస్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది అందరికీ కామన్ స్ట్రగుల్. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఏంటి అంటే కార్కి బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం లాంటిది. స్పీడ్ ఉంది, పవర్ ఉంది, కానీ కంట్రోల్ లేదు. రిజల్ట్ యాక్సిడెంట్స్ ఇన్ లైఫ్. మరి దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అనుకుంటున్నారా? హియర్ వి గో ఇన్ 3 స్టెప్స్. స్టెప్ 1, పాస్. రియాక్షన్ ముందు 10 సెకండ్స్ బ్రీత్ తీసుకోండి, ఆలోచించండి వాట్ ఐఎమ్ డూయింగ్ అనేసి. స్టెప్ 2, ఎక్స్ప్రెస్. సాడ్నెస్ ఆర్ యాంగర్ని సప్రెస్ చేయకండి, రైట్ ఇట్ డౌన్ ఆర్ టాక్ అవుట్. థర్డ్, బ్యాలెన్స్. డైలీ 10 మినిట్స్ వాక్ చేయండి లేదా జర్నలింగ్ చేయండి. అది కాదంటే మెడిటేషన్ చేయండి. బ్రెయిన్ పక్కా రీసెట్ అవుతుంది. నెక్స్ట్ టైం యాంగర్ వస్తే 10 సెకండ్స్ ఆగి ఆలోచించండి. స్మాల్ చేంజ్ ఒక బిగ్ డిఫరెన్స్ని చూపిస్తుంది. ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేస్తే లైఫ్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.